థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ అన్న గారికి అండ్ వాటర్మెన్ ఆఫ్ ఇండియా మ్యాక్సే అవార్డ్ విన్నర్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జీ, అదేవిధంగా రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మరి ఇంజనీర్స్ జేఏసీలో పనిచేస్తూ ఉద్యమంలోనైనా తర్వాత ఉద్యోగిగానైనా రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి మా మిత్రులు పెద్దలు వెంకటేశం గారికి, గౌరవనీయులు రిటైర్డ్ ఇంజనీర్లు అయినటువంటి పెద్దలు మరి ఆనాడు కేసీఆర్ గారికి మంచి ఆలోచనలు కల్పించడంలో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో మరి అనేక తమ అనుభవాన్నంతా కూడా జోడించి ఎంతోమంది మేము రిటైర్డ్ అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, వీఆర్ నాట్ టైర్డ్ అని వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వారి విజ్ఞానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి పెద్దలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కార్యక్రమంలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. मैं पहले राजेंद्र नाथ सिंह साहब का शुक्रिया करना चाहता हूं. ये फर्स्ट नेशनल कॉन्फ्रेंस हमारे तेलंगाना में हैदराबाद शहर में रखने के लिए आपका मैं बहुत शुक्रिया देना चाहता हूं. So the concept among this seminar, regeneration of rivers, restoration of tanks, इसको बचा के रखना चाहिए, आगे लेके जाना चाहिए. यही एजेंडा पे हमारा सीएम साहब काम कर रहे हैं. हमारा सीएम चंद्रशेखर राव साहब ने जैसा हमारा राज आते हुए आवर स्टेट्स का फर्स्ट फ्लैगशिप प्रोग्राम इज टू प्रोटेक्ट द रिवर्स, टू गेट द राइटफुल शेयर इन रिवर वाटर and to protect the regenerate and the tanks. Actually, Telangana is blessed with a good chain of tank system. Almost we have 46,000 tanks in Telangana, but during the combined state, actually Telangana was a state. Before 1956, we were to get the rightful share in river water Hyderabad state, and to but in 1956, with some understanding, we were merged into the Andhra Pradesh, and after that our problems started. So these tanks were completely neglected and they got elaborated. In Telangana, almost 46,000 tanks were there. With these 46,000 tanks, around 25 lakh irrigation used to be done directly, and indirectly another 25 lakhs. So ee cheruvulanu bagu cheyalaneటువంటి ఉద్దేశంతో Honorable CM has started Mission Kakatiya. You know very well, more than anybody, Mr. Rajendra Singh ji. Honorable the waterman, during our program, I think in the year 2015, in the year 2017, he came to Warangal district, Narsampet Assembly Constituency, Nekkonda water tank. He celebrated his birthday on the bund of the Nekkonda tank. So that given us boost. In fact, your words, your motivation, and all the way you are coming to Nekkonda and celebrating your birthday gave a big boost to our program. So ముఖ్యంగా ఈ మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమాన్ని ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ కార్యక్రమంగా లేదా ఇది ఒక కాంట్రాక్టర్ల కార్యక్రమంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఉద్యమ తరహాలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొని పోయింది. అందువల్లనే మీరు ఒకసారి గమనిస్తే ఎక్కడ చూసినా దెర్ వాజ్ హ్యూజ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్. ఆ సిల్ట్ అంతా కూడా రైతులు స్వచ్ఛందంగా తమ ట్రాక్టర్లు పెట్టి చెరువులో ఉండే శిఖంలో ఉండేటువంటి మట్టిని తీసుకుపోయి తమ పంట పొలాల్లో కొట్టుకోవడం కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యమై మన ఊరు మన చెరువును మనం బాగు చేసుకోవాలనేటువంటి ఒక స్పిరిట్తో పనిచేసినాం. ఏ ఉద్యమ స్ఫూర్తితోనైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే ఉద్యమ స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని 46 చెరువులను మనం ఈరోజు రివైవ్ చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈరోజు రాష్ట్రంలో ఏ చెరువులో చూసినా మీరు ఒక్కసారి గమనిస్తే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి.
గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేశాను ఉమ్మడి రాష్ట్రంలో. ఒకసారి రాష్ట్రంలో బాగా వర్షాలు పడ్డాయంటే నెక్స్ట్ డే హెడ్లైన్స్లో ఇంతమంది చనిపోయారు, ఇన్ని చెరువులు తెగిపోయినాయి, ఇన్ని పాడి పశువులు చనిపోయినాయి, ఇన్ని ఎకరాల పంట నష్టం జరిగింది. ఇట్స్ ఎ కామన్ ఫినామినా. బట్ ఆఫ్టర్ మిషన్ కాకతీయ మీరు చూస్తే ఎన్ని వర్షాలు పడ్డా, కుంభవృష్టి పడ్డా కూడా ఎక్కడా చెరువులు తెగిపోయినాయి అనేటువంటి అవసరమే, ఆ ప్రశ్నే రాలేదు, ఉత్పన్నమే కాలేదు. అంటే అంత మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగింది, అంత మంచిగా మా ఇంజనీర్లు కష్టపడి బాగా పనిచేస్తున్నారు. అది ఇలా మిషన్ కాకతీయ ఇచ్చిన ఫలితం. భూగర్భ జలాలు పెరిగినాయి, మరి రైతులకు పంట పొలాల్లో కూడా అద్భుతమైనటువంటి వాళ్ళ అవుట్కమ్, అంటే ఆ పంట పొలాల్లో వాళ్ళ పంట దిగుబడి బాగా పెరిగింది. మీరు వాళ్ళ ఎరువుల, రసాయనిక ఎరువుల వాడకం కూడా బాగా తగ్గింది. ఇలా అనేక లాభాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను అందించింది. పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టింది మిషన్ కాకతీయ కార్యక్రమం. ఇంతకుముందు ఏమయ్యేది, పడ్డ ప్రతి చుక్క చెరువుల్లో ఉండాల్సిన నీరు వంకల్లో, వాగుల్లో, నదుల ద్వారా సముద్రంలో కలిసిపోయింది. కానీ ప్రతి చుక్కను ఒడిసి పట్టే విధంగా తూములు బాగా చేసినాం, అలుగులు బాగా చేసినాం, కట్టలను బలోపేతం చేసినాం. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి మరి ఆ భూగర్భ జలాలు పెరిగే విధంగా, చెరువుల కింద ఆయకట్టు పెరిగే విధంగా, మరి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగే విధంగా అద్భుతంగా మిషన్ కాకతీయ కార్యక్రమం పనిచేసింది. ముఖ్యమంత్రి గారి ప్రయత్నం అంతటితో ఆగలే. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టాలని చెప్పి ఆల్మోస్ట్ రాష్ట్రంలో 4000 చెక్ డ్యాములు 6000 కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మించడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి వర్షపు చుక్క కూడా ఆ వాగులోనే ఇంకాలి, ఆ నదిలోనే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ చెక్ డ్యాముల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ చెక్ డ్యాములు ఇది కట్టకపోతే ఏమవుతుంది, వాగుల్లో నుంచి నదుల్లో నుంచి నీరంతా సముద్రంలోకి పోయింది. మనం ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కడితే ప్రతి నీటి చుక్క కూడా ఆ చెక్ డ్యాముల దగ్గర, ఆ వాగుల్లో, వంకల్లో, నదుల్లో ఆగి తద్వారా భూగర్భ జలాలు పెరగడానికి దోహదం చేసింది. అటవీ సంపద పెరగడానికి దోహదం చేసింది. గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎంతో పెరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం కూడా మన రాష్ట్రంలో మనం చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పడవాటి నీళ్లు, మనం ఏదైతే వరి పొలాలు పండించుకుంటే యాసంగి పంటలో జాలు నీళ్లు కూడా ఇంతకుముందు వాగుల ద్వారా సముద్రంలోకి పోయేది. ఎండాకాలం వస్తే పశువులు నీళ్లు తాగడానికి వాగుల్లో, చెరువుల్లో, నదుల్లో నీళ్లు ఉండేటి కావు. కానీ చెక్ డ్యాములు కట్టిన తర్వాత ఆ భూగర్భ జలాలు పెరగడం, ఆ చెక్ డ్యాములలో ఈ పడవాటి నీళ్లతో సంవత్సరం అంతా 365 రోజులు కూడా ఈరోజు నీటి లభ్యత వచ్చి నిజంగా నదులన్నీ కూడా రిజనరేట్ అయినాయి, వాగులన్నీ కూడా రిజనరేట్ అయినటువంటి పరిస్థితి. మనం చూస్తే మన గోదావరి మీద 5 బ్యారేజీలు కట్టుకున్నాం మనం. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలతో పాటు కింద సమక్క బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసుకున్నాం, చనాక కోరాట బ్యారేజ్ పూర్తి చేసుకున్నాం, ఎల్లంపల్లి బ్యారేజ్ను పూర్తి చేసుకున్నాం. ఈ బ్యారేజీలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 300 కిలోమీటర్లు గోదావరి నది జీవనదిగా మారిపోయింది. ఇంకా అది ఎండిపోయే ప్రశ్నే లేదు. ఇంతకుముందు బ్యారేజీ లేకపోతే నీళ్లు నేరుగా సముద్రంలో కలిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ బ్యారేజీలతో 300 కిలోమీటర్ల నది ఇవాళ ఒక జీవనదిగా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఒక మంచి ఏబుల్ లీడర్షిప్ ఉంటే, పట్టినటువంటి నాయకుడు ఉంటే, పట్టుదల ఉంటే కానిదేది లేదు అని 7 ఏళ్లలోనే రుజువు చేసిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినాం, ఒక్క బ్యారేజ్ కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎల్లంపల్లి బ్యారేజ్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ దాన్ని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ఇన్ని బ్యారేజీలు నిర్మాణం చేసి గోదావరి నదిని జీవంగా మార్చుకోగలిగినాం. అంటే అన్ని రిజర్వాయర్లను కూడా మనం అద్భుతంగా ఇవాళ నిర్మించుకొని పెద్ద ఎత్తున 141 టీఎంసీల రిజర్వాయర్లను కూడా గోదావరి మీద మనం నిర్మించుకున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే నదికి కొత్త నడక నేర్పారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నీరు పల్లమెరుగు అనేది మనకు తెలుసు, కానీ ఆ నీటిని వెనక్కు తెచ్చి నదుల్లో పారించినటువంటి చరిత్ర కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. మీరు చూస్తే గతంలో పోయిన ఎండాకాలంలో మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హల్దీలోకి ఇచ్చినాం మనం, కూడవెల్లి వాగులోకి ఇచ్చినాం మనం, పెద్దవాగులోకి ఇచ్చినాం మనం. ఇట్లా ఆ నీళ్లను వెనక్కు తెచ్చి ఆ ఎండాకాలంలో మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో కూడా ఆ ఎండల్లో కూడా నదుల్లో నీటి పారకాన్ని ఇవాళ చూసి ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడం, పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా సాధించగలిగింది. సో ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతసేపు చెరువులు ఎట్లా కబ్జా పెట్టుడు, లేకపోతే వాగులు ఎట్లా కబ్జా పెట్టుడు, నదుల పక్కన కబ్జా పెట్టుడు తప్ప
ప్రతిదానికి ఒక టెరిటరీ ఉంది కానీ వాగులకు నదులకు చెరువులకు మనం దాన్ని ఒక ప్రత్యేకంగా దాన్ని గుర్తించి దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మనకి ఏదైనా దొరుకుతుండొచ్చు, టెక్నాలజీ పెరుగుతుంది, మనకు 4Gలు 5Gలు రకరకాల సిస్టమ్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఈ నదులను కాపాడుకోకపోతే, ఈ యొక్క నీటిపారుదల వ్యవస్థను కాపాడుకోకపోతే రేపటి తరాలు బాగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. వాటర్మెన్ ఆఫ్ ఇండియా పేరు పొంది వారి జీవితం అంతా కూడా నదుల కోసం నీళ్ల కోసమే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజేందర్ సింగ్ గారు. రాజేందర్ సింగ్ గారు ఆయన కోసం ఆయన ఏం అడగట్లే, ఆయన జీవితమే త్యాగం చేసిండు. రేపటి భవిష్యత్ అవసరాల కోసం, ఈ దేశ అవసరాల కోసం, ఈ ప్రజల అవసరాల కోసం వారు తన జీవితం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ వారి కాన్సెప్ట్నే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో అమలు చేసినారు. తెలంగాణలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. इनफैक्ट राजेंद्र सिंह साहब से मैं ये भी बताना चाहता हूं, पिछले 7 साल का हमारा जो कृषि है उसका रिजल्ट्स भी आ रहे. अभी आप बोल रहे थे, आप पिछले बार वाटर मिनिस्टर है, अभी लक्ष्मी के मिनिस्टर हो गए. वो बाबू ये भी बोलना, जब आप पहले बार आए तो मैं पानी के बारे में बात करा, अभी तो लक्ष्मी के बारे में भी बात करना. जो पानी के मिनिस्टर होके जो काम करे उसका रिजल्ट आज लक्ष्मी के रूप में मिल रहा है. हमारे को लक्ष्मी के रूप में हमें और मिल रहा है. जो हम पानी के ऊपर बहुत सारे इन्वेस्ट करके रिजर्वायर बनाए, कालेश्वरम प्रोजेक्ट बनाए, पेंडिंग प्रोजेक्ट कंप्लीट करे, तालाबों को अच्छा करे, बहुत सारे चेक डैम बनाए, रिवर्स को रिजनरेट करे, ये अच्छे काम करने से हमारा लक्ष्मी बढ़ गए. हमारा पर कैपिटा इनकम इन द ईयर 2014-15 में जब नया राज बने थे, द पर कैपिटा इनकम ऑफ द स्टेट इज 1,24,104 रुपीज. 1,24,104 एक आदमी का पर कैपिटा इनकम, ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం. बट आज के दिन कल ही आया हमारा ये साल का भी पर कैपिटा इनकम, ये रिजर्व बैंक ऑफ इंडिया, गवर्नमेंट ऑफ इंडिया ने डिक्लेयर करते, ये हम नहीं बोलते हैं. कल ही हमारा ये साल का रनिंग लास्ट ईयर का भी मिला था. 2021-22 का पर कैपिटा इनकम है हमारा 2,78,933. इट्स मोर देन डबल. सो द इन्वेस्टमेंट ऑन water, the investment on agriculture is really contributed. ये भी बताना मैं आपको, जब स्टेट फार्म हुआ था, हमारा प्राइमरी सेक्टर का इनकम मीन्स दिस एग्रीकल्चर एंड शीप, गोट एंड मिल्क एनिमल्स, ये पूरा मिलकर वी कॉल इट एज ए प्राइमरी सेक्टर इनकम. प्राइमरी सेक्टर इनकम इन द ईयर 2014-15 इट वाज 90,828 crores. But this year, in the year 2021-22, it has gone up to 2,16,285 crores. 2,16,285 crores. From 98,000, it has gone to 2,16,000. This is the primary income of the state. That means from agriculture and its allied sectors, we are getting 2,16,000. This is the agriculture sector income. And I have told you per capita income. I'll also tell you the state GSDP, the GDP of the state. In the year 2014-15, हमारा स्टेट का GDP था 5,05,000 crores. आज हमारा स्टेट का GDP इनकम है 11,54,000 crores. तो हमारा सीएम साहब का विजनरी है, उन्होंने अच्छी तरीके से लॉ एंड ऑर्डर मेंटेन करें, एग्रीकल्चर सेक्टर को स्ट्रेंथन करें, इरिगेशन सेक्टर को बहुत इंपॉर्टेंस देके बहुत सारे पैसे इरिगेशन सेक्टर पे हम खर्च कर रहे हैं. इतने अच्छे काम करने से हमारा जीडीपी बढ़ गए, पर कैपिटा इनकम बढ़ा, किसानों का प्राइमरी सेक्टर का इनकम बढ़ा. दिस इज द इन्वेस्टमेंट वी हैव डन. सो ये गवर्नमेंट का एक डायरेक्शन, एक विजनरी लीडर है तो ऐसी अच्छी रिजल्ट आएगा. ये जो जीएसडीपी का बात मैं बोला ना सर, हर साल एक एक स्टेट को हम ओवरटेक करते हुए पिछले 7 साल में 7 स्टेट्स को ओवरटेक कर चुके हैं. 7 साल में 7 स्टेट, हर साल में एक स्टेट को ओवरटेक करते आ रहे हैं. ऐसा बढ़ते बढ़ते आज हम 11,50,000 का हमारा जीडीपी हो गया. पर कैपिटा इनकम में भी ऑलमोस्ट एक्सेप्ट सम फ्यू स्मॉल स्टेट्स वी आर नंबर 1 इन द कंट्री, नंबर 1 इन साउथ इंडिया अनडाउटेडली, एंड एक्सेप्ट गोवा, ऐसे छोटे छोटे जो 3 राज्यों को छोड़ दिए तो पर कैपिटा इनकम में भी हम नंबर 1 है.
Uttar Pradesh is the last and Telangana is the first. So ऐसे भी अच्छे काम करें, लेकिन ये भी बोलना सर, आप भी एक प्रोजेक्ट करना है तो हमारा इंडिया में अपने देश में ऐसा होते हैं, हमारा सिस्टम ऐसा बना है, वो आप वो लैंड एक्विजिशन का कोई एक्ट ला लिया और कोई फॉरेस्ट में कोई एक्ट ला लिया और कोई वाइल्ड लाइफ का कुछ एक बोल देते हैं, अल्टीमेटली पानी तालाब नदियों से वो समुद्र में जा रहा है। वो नदी का पानी जो बारिश का पानी अपना भू में इंडिया में आ रहा है उसको हम यूज करने की जरूरत है, लेकिन विजडम होना चाहिए उसके लिए। द रूलर्स एंड पर्टिकुलरली गवर्नमेंट ऑफ इंडिया हैज टू चेंज द आइडियोलॉजी एंड सम रूल्स एंड सिस्टम्स एंड एक्ट्स। क्या हो रहा है सर आज के दिन, ये एक प्रोजेक्ट को डिजाइन करके उसका एस्टिमेट बना के डीपीआर बना के आप पूरा क्लियरेंसेस लेने में ही 2 साल 3 साल चले जाता, 3 साल उसमें ही चले जाता। आपका फॉरेस्ट क्लियरेंस, हमारा कालेश्वरम प्रोजेक्ट के लिए तो हम फॉरेस्ट क्लियरेंस लेने के लिए मैं तो 2-3 महीने दिल्ली में ही बैठा। सीडब्ल्यूसी में तो हर डायरेक्टरेट में टेबल पे फिरना पड़ा मुझे। हमारा कुछ 14-15 डायरेक्टरेट से परमिशन लेना पड़ता, ग्राउंड वाटर का, एग्रीकल्चर का, डिजाइन्स का, इंटर स्टेट वाटर का, वाटर एलोकेशन का, ऐसा 15-16 डिपार्टमेंट है सीडब्ल्यूसी में। एक एक डिपार्टमेंट को एक डायरेक्टर रहता, उसके नीचे एक सीई रहता, उसके नीचे 2 एससी रहता। कोई एससी एक रिमार्क डाल के चलो बैक भेज दिया था, वी वांट कमेंट्स ऑन दिस, वी वांट क्लैरिटी ऑन दिस, कोई क्वेरी डाल दिया तो फिर वो हैदराबाद आना, फिर यहां से लिख के भेजना, बोले तो 3 साल उसमें ही चले जाता। एक एक टेबल पे फिर के 15-16 क्लियरेंसेस लाके, फॉरेस्ट क्लियरेंस लाके, एनवायरमेंट क्लियरेंस लाने के लिए हमारा इंजीनियर, मेरा इंजीनियर इन चीफ या फील्ड में काम करना या दिल्ली में काम करना मुझे मालूम नहीं हो रहा था। या ईएनसी बैठता था दिल्ली में, नहीं तो मैं बैठता था। हमारा एक जोशी साहब थे प्रिंसिपल स्पेशल चीफ सेक्रेटरी फॉर इरिगेशन, वो भी महीने में एक हफ्ता उधर, एक शिफ्ट सिस्टम था हमारा। ईएनसी एक हफ्ता बैठता, बाद में जोशी साहब हमारा स्पेशल चीफ सेक्रेटरी जाके एक हफ्ता बैठता, बाद में मैं जाके एक हफ्ता बैठता। रोटेशन सिस्टम में काम करे तो 1.5 साल में, 1-1.5 साल में हम कालेश्वरम के क्लियरेंस ला चुके हैं। इतना तकलीफ है, फिर भी हमारा सीएम साहब ने इतना, हर दिन सुबह उठे थे ही पहले उनका प्रोग्राम होता है, आज काम कितना हुआ, मिट्टी कितना निकाले, कंक्रीट कितना निकाले, परमिशन कितना आया, कितना मशीन काम कर रहे, कितना लेबर काम कर रहे, कितना इंजीनियर्स काम कर रहे, ऐसे रिव्यू करते करते है 3.5 साल में इतना बड़ा प्रोजेक्ट कालेश्वरम प्रोजेक्ट को हम कंप्लीट कर चुके हैं। एक बार मैं आपको एग्जाम्पल भी देना चाहता हूं। थोड़े प्रोजेक्ट्स अपना देश में अगर से आप देखें तो सर, वन ऑफ द बिगेस्ट प्रोजेक्ट लाइक कालेश्वरम, ऑफ कोर्स कालेश्वरम इज द वर्ल्ड्स बिगेस्ट multi-lift irrigation project, world's biggest multi-lift irrigation project. We lift water from 90 meters to 650 meters. सरदार सरोवर प्रोजेक्ट को एक बार आप देखें तो सर, सरदार सरोवर प्रोजेक्ट तो कंटेम्पलेटेड इन द ईयर 1961, बट परमिशंस लेने के लिए, क्लियरेंसेस लेने के लिए उनको 19 साल लगा। 1980 में फिजिकल वर्क शुरू करके वो लोग कंप्लीट करे 2017 में। Almost they took 27 years to complete Sardar Sarovar project, but whereas Kaleshwaram we have done it in 3.5 years. ऐसे ही देखे तो बहुत सारे इंदिरा सागर मध्य प्रदेश का 1984 में शुरू करे, 2005 में कंप्लीट करे, उसके लिए 21 साल लगा है। ऐसे जो भी हमारा स्टेट में भी एक बड़ा प्रोजेक्ट है श्री राम सागर प्रोजेक्ट, वो 1964 में नेहरू साहब ने जो फाउंडेशन करे थे वो कंप्लीट हुआ 1978 में, उसको लगा 14 साल लगा है। ऐसा कोई प्रोजेक्ट, वो दिन में कम से कम लैंड एक्विजिशन इतना तकलीफ नहीं था, फॉरेस्ट का इतना परेशानी नहीं था, इतने एक्ट नहीं थे, इतना झंझट नहीं था, इजी जमीन एक्विजिशन इज यूज्ड टू हैपन वेरी इजीली। बट इन द सिस्टम हम इतने बड़े रिजर्वायर, परसों इन द 23rd of this month, Honorable CM has inaugurated the biggest reservoir of Kaleshwaram project, Malana Sagar, a 50 TMC reservoir was inaugurated by our Honorable Chief Minister. Actually ये रिजर्वायर के बारे में बताना है तो कहीं हम रिजर्वायर बनाते नदी के लग के, नदी के साथ रिजर्वायर बने थे, जो नदी में पानी और रिजर्वायर में रोकने के लिए अपन रिजर्वायर बनाते। एक तेलंगाना ऐसे एक टिपिकल टेरेन है, यहाँ पर नदी
बहलता है 90, 90, 70, 80 मीटर में नदी बहलते हैं। तेलंगाना है 500, 600 मीटर्स के ऊपर तेलंगाना है। यहाँ तो नदी नहीं है, पानी तो वहां जा रहा है। सो पानी को उठा के लाए। जहां पर नदी नहीं है वहां पर 50 टीएमसी का रिजर्वायर कहीं बना इंडिया में बोले तो सिर्फ तेलंगाना में बना, दैट इज मल्लना सागर। विदाउट रिवर, नॉट अक्रॉस द रिवर, जहां पर एक बड़ा रिजर्वायर है, दैट इज ओनली मल्लना सागर वी बिल्ट इन Siddipet district, which is 50 kilometers away from Hyderabad. It caters almost, just now my friend Rajeshwar Reddy told, almost 12 to 13 districts का drinking water, irrigation water, industrial needs को it will cater. Also हैदराबाद के लिए भी पानी लाते हैं वहां से हम। So उतना अच्छा रिजर्वायर भी बने। आप मुझे ये डायरेक्शन दिए, आप, मैं बोलता हूं आप डायरेक्शन ही दिए, बिकॉज आप तो इतना अच्छा सच्ची दिल से काम कर रहे हैं, देश के लिए काम कर रहे हैं। इसमें तो आपका कुछ फायदा नहीं है, आप कोई पॉलिटिशियन नहीं है, आपका कोई पॉलिटिकल बैकग्राउंड नहीं है। जब भी आए देश में कहां पर भी कुछ अच्छा काम हो तो यू अप्रिशिएटेड एंड यू गेव सम गाइडेंस एंड यू टोल्ड सम गुड वर्ड्स, नथिंग एल्स। सो जब हम मिशन काकतीय का काम कर रहे थे, आप बहुत कुछ हमारे को अप्रिशिएट करे। उसके बारे में जाके स्टॉकहोम में भी बात कर रहे थे आप। सो वी आर वेरी ग्रेटफुल टू यू सर। एंड आप मुझे एक बात बताएं, मूसी का भी रीजेनरेट करने के लिए आगे 5 साल में करने के लिए आप बताए थे। ऑलरेडी आवर ऑनरेबल सीएम हैज स्टार्टेड वर्किंग ऑन मूसी रिवर सर। आई 100% एश्योर यू ऑन ए फाइन मॉर्निंग, आपके 2-3 साल के बाद आपका जन्मदिन मूसी के किनारे पे हम बनाएंगे। मूसी के किनारे पे हम जरूर बनाएंगे। आप खुद हमें अप्रिशिएट करेंगे, वो काम पे हम लगे। बहुत सारे एसटीपी लगा रहे, जो ड्राइनेज वाटर भी मूसी में आ रहा, अब आगे हम आने नहीं देंगे। वी हैव आइडेंटिफाइड द प्लेसेस, वी प्रिपेयर्ड डीपीआर, पूरा हम एसटीपी भी लगाएंगे और उसको गोदावरी वाटर से भी मिलाएंगे। एंड स्वच्छ पानी, द रेन वाटर एंड द स्वच्छ पानी एंड गोदावरी भी मिला के मूसी को एक अच्छा प्रोजेक्ट, एक जाके बच्चे खेले जैसा, वो पानी पिए जैसा रहना चाहिए। देखो इतना अच्छा हम मूसी को रीजनरेट करते हुए, वी आर जस्ट प्लान्ड वेरी शॉर्टली वी आर गोइंग टू लॉन्च दैट प्रोग्राम। जरूर एक 3-4 साल के अंदर आपको लेके जाके आपका जन्मदिन मूसी के ऊपर करवाएंगे। सो थैंक यू फॉर इनवाइटिंग मी टू दिस प्रोग्राम।